హెచ్ఐసిసిలో జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుతో పని అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. ఏఐ రంగంలో పేరుగాంచిన 2000 మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్ హాజరయ్యారు. టెక్నాలజీలో పెను సవాలుగా మారిన సెక్యూరిటీ విభాగంపై ఏపీఐ సెక్యూరిటీ సంస్థ స్టాల్ను ఏర్పాటు చేసింది. levo.ai అండి. సో levo.ai ఇది కాలిఫోర్నియా బేస్డ్ ఏపీఐ సెక్యూరిటీ స్టార్టప్. ఫౌండర్ వచ్చి బుచ్చిరెడ్డి అని, హీఈస్ అ గేట్ టాపర్ అండ్ హోల్డర్ ఆఫ్ మల్టిపుల్ పేటెంట్స్ అనమాట. ఆయన చాలా ఎక్స్పీరియన్స్తోని హీ హెస్ క్రియేటెడ్ మోర్ దెన్ 5 ప్రోడక్ట్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఇది లెవో మేము క్రియేట్ చేశాము. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ ట్రాఫిక్ కానీ 90% ఏపీఎస్తోనే ఉంది. సో ఆ ఏపీఎస్ఎస్ వల్ల ఏమవుతుందంటే డేటా బ్రీచెస్ కానీ సెక్యూరిటీ బ్రీచెస్ చాలా మ్యాసివ్గా అయిపోయినాయి. ఇప్పుడు కంపెనీస్ కొన్ని $1 బిలియన్ నష్టపోతున్నారనమాట. సో ఇప్పుడు levo.ai ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా 15 నిమిషాల్లో మీ ఏపీఐస్ అన్నింటినీ డిస్కవర్ చేసి ఆటోమేటిక్గా డాక్యుమెంట్ చేసి ఇప్పుడు మీ డెవలప్మెంట్ టీమ్స్కి దాన్ని అయిన వర్నబిలిటీస్ని దాన్ని సరి చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుందన్నమాట. సో ఇదంతా మీకు ఇంతకు ముందు అంటే 6 నెలలు 7 నెలలు పట్టేది, 100 మంది పనిచేయాల్సి వచ్చేది. ఇదేంటంటే జస్ట్ ఒక మా పేటెంట్ టెక్నాలజీ, మా సెన్సర్ని మీరు ఒకసారి మీ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే అది 15 మినిట్స్లో అన్ని ఏపీఐస్ డిటెక్ట్ చేస్తుంది. అది 1,00,000 ఏపీఐస్ ఉన్న ఎన్ని అమౌంట్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నా ఒక 1 మినిట్లో డిటెక్ట్ చేసి వాటి రెమెడీస్ కూడా మీకు ఇమీడియట్గా రిపోర్ట్స్ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ అండి. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై 2 రోజులు చర్చ జరగనుంది. ముఖ్యంగా సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్ల గురించి సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సులో 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, డెవలప్మెంట్ దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. ప్రముఖ కైరోస్ అనే సంస్థ కూడా ఏఐ రంగంలో తమ సంస్థ తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు ప్రదర్శించనుంది. మేము కైరోస్ టెక్నాలజీస్ నుంచి వచ్చాము. ఈరోజు గ్లోబల్ ఏఐ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ద ట్యాగ్ లైన్ ఇస్ మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ అనేది ట్యాగ్ లైన్. అండ్ సేమ్ అదే రిఫ్లెక్ట్ చేయడానికి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో మేము సర్వీసెస్, ప్రోడక్ట్స్ 2 ఆఫర్ చేస్తాం. కానీ లాస్ట్ 1.5 year వీఆర్ బిల్డింగ్ ప్రోడక్ట్స్, కటింగ్ ఎడ్జ్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నాము. అవి క్వాలిటీ ఇంజనీరింగ్. సో క్వాలిటీ అంటే చాలా ఇంపార్టెంట్, మన అందరికీ తెలుసు. రీసెంట్గా క్రౌడ్ స్ట్రైక్ కూడా అవుటేజ్ వచ్చినప్పుడు ఎంటైర్ గ్లోబల్ పెద్ద పెద్ద కంపెనీసే చాలా దే హ్యాడ్ టు హ్యాడ్ అలాట్ ఆఫ్ షట్ డౌన్. సో క్వాలిటీ ప్రోడక్ట్స్ మా వచ్చేసి దెర్ ఇస్ అన్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్, కీట్యాప్ అని, కైరోస్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్. అది ఎవరైనా యూజ్ చేయొచ్చు. టెక్నికల్ స్కిల్స్ లేని వాళ్ళు, బీఏస్, డేటా అనలిస్ట్, ఎవరైనా కూడా సింపుల్ యూఐ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ద్వారా మీరు మొత్తం టెస్ట్ కేస్ ఆథర్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, డీబాగింగ్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో దాంట్లో వీ హ్యావ్ బ్రాట్ ఇన్ AI/ML మోడల్స్ని ఇన్కార్పొరేట్ చేసాము. అది ఎలా ఉంటుందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ www.amazon.com అని ఇచ్చారనుకోండి, ఇస్తే ఆటోమేటిక్గా మొత్తం టెస్ట్ కేసెస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామే జనరేట్ చేసి మనకి ఎగ్జిక్యూషన్ కూడా చేసేయగలదు. సో ఆ AI/LLM కేపబిలిటీస్ ఇంక్లూడ్ చేస్తాం. అలాగే మా దగ్గర ఇంకా 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డేటా క్వాలిటీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్, ఇంకోటి వచ్చేసి సింథటిక్ టెస్ట్ డేటా జనరేటర్, ఇంకోటి API టెస్ట్ ఈజీ. సో ఇప్పుడు లేటెస్ట్గా న్యూ ఎరాలో అన్ని అప్లికేషన్స్, మోడర్న్ ఆర్కిటెక్చర్ అంతా మైక్రో సర్వీసెస్ మీదే ఉంది. సో ఆ API మొత్తం ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంతా కూడా మా పర్టికులర్ ప్రోడక్ట్ ఎండ్ టు ఎండ్ చేస్తుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్గా రీసెంట్గా మేము డెవలప్ చేసింది ఏంటి అంటే హాక్ AI. సో హాక్ AI ఏంటంటే మనకి సిటిజన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో ఏదైనా మేజర్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగిందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా కాల్ చేసి లేకపోతే మీకు ఆ వీడియో చూసినాక మీరు రియాక్ట్ అవుతారు. ఇది ఎలా కాదు, మీకు వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. మీ దగ్గర ఉన్న వెబ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ కెమెరాస్తోనే మొత్తం మేము క్యాప్చర్ చేసి AI/ML మోడల్స్ బిల్డ్ చేసాము. సో అనలిటిక్స్ ఒక ఇంజిన్ ఉంది, దాని ద్వారా ఇమ్మీడియట్గా మీకు స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్కి కానీ పీపుల్కి కానీ మీకు మెసేజ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఇలా జరిగింది.